కిషోర్ తుపాటి గారు ఇక్కడ సో ఎందుకు ఇటువంటి అనవసరపు వ్యాఖ్యలు విమర్శలు చేయడం? ఎన్నికలు అయిపోయాక కూడా ప్రతిపక్ష పాత్ర పోషించుకొని హ్యాపీగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసుకోకుండా ఈ గవర్నమెంట్ పడిపోతుంది, అసలు బలం లేదు మోదీకి, ఎప్పుడైనా కూలిపోవచ్చు, మ్యాండేట్ లేదు, ఈ టెంపరీ ప్రభుత్వం, ఇవన్నీ అనే బదులు మరి నిజంగా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవచ్చు కదా. ఒక్కసారి వెనక్కి వెళ్తే నిజంగా వాళ్ళ లెక్కలు చూస్తే మరి పివి నరసింహారావు హయాంలో కానీ మన్మోహన్ సింగ్ అప్పుడు కానీ ఆ లెక్కలు చూస్తే మరి వాళ్ళకి క్లారిటీ, ఆ స్కోర్ బోర్డు తెలీదా వాళ్ళకి? ఎలా అర్థం చేసుకోవాలి? నమస్తే రఘునందన్ గారు. నా తోటి ప్యానలిస్టులు ఇద్దరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ, ఎన్హెచ్డి ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. రఘునందన్ గారు, వీళ్ళు కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఆ విధంగానే ఉంటారు. వాళ్ళు ఆ విధంగా అధపాతాళానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఆ విధంగా ఉండాలనే అందరూ కూడా నేషనలిస్ట్ జాతీయవాద భావాలు ఉండే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. వాళ్ళు ఆ విధంగా ఉంటేనే ఇంకా ఘోరంగా ఇదైపోతారు. ఓకే, ఇందాక అమర్నాథ్ గారు అన్నట్టు కొంచెం మల్లికార్జున ఖర్గే గారు మొదట్లో కొంత బెటర్ ఉండింది, బట్ ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ అడుగుజాడలో నడుస్తున్నట్టుగా కనబడుతోంది. నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్లికార్జున్ ఖర్గే గారికి ఆ అర్హత ఉందా మాట్లాడేదానికి? మోదీ గారికి మ్యాండేట్ లేదనే దానికి. ఆయన సొంత రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో రూలింగ్ లో ఉండే కాంగ్రెస్ పార్టీ 1 year బ్యాక్ బంపర్ మెజార్టీతో వచ్చిన కాంగ్రెస్ పార్టీకి 9 ఎంపీ సీట్లు, ఎన్డీఏ కూటమికి 17+2 19 సీట్లు వచ్చినాయి. ఫస్ట్ రిజైన్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు గురుగిరి సామెతలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రిజైన్ చేయమని ఆయన చేయాలా, లేకపోతే సిద్ధరామయ్య చేయాలా? 3 స్టేట్లలో రూలింగ్ లో ఉన్నారు ఈరోజు కాంగ్రెస్. మూడిట్లో బీజేపీ ఆల్మోస్ట్ ఆన్ పార్ అండ్ నెంబర్ 1. తెలంగాణలో ఎత్తుకోండి, 6 నెలల ముందు ఎలక్షన్స్ లో వచ్చిన ఈ బీజేపీ ఇస్ ఆన్ పార్, 8 ఎంపీ సీట్లతో సమానంగా ఉంది. కర్ణాటక 19 and 9, ఎన్డీఏకి 19, వాళ్ళకి 9 సీట్లు. డీకే శివకుమార్ ఆయన అన్నారు డీకే శివకుమార్ అన్నాడు. డీకే శివకుమార్ బ్రదర్ కూడా ఓడిపోయాడు పోయినసారి. కాంగ్రెస్ గెలిచిన పోయినసారి ఏకైక ఎంపీ సీటు బెంగళూరు రూరల్, అది కూడా ఓడిపోయినారు ఈసారి. వాళ్ళు రిజైన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మల్లికార్జున్ ఖర్గే ఏ విధమైన ఇది ఉందండి? మోదీ గారు ప్రాతినిధ్యం వహించే గుజరాత్ లో 2 సార్లు 14లో కానీ 19లో కానీ 26కి 26 ఎంపీ సీట్లు బీజేపీ. ఈసారి ఒక్క సీటు మిస్ అయింది, బనాస్కాంత. 25 out of 26 ఈ రోజు కూడా అప్రతిహతంగా 3 సార్లు ఆల్మోస్ట్ వైప్డ్ అవుట్, కాంగ్రెస్ వైప్డ్ అవుట్. అసెంబ్లీ ఎత్తుకోండి, 95 నుంచి ఈ రోజు దాకా 29 సంవత్సరాలు అవుతోంది. అన్ని ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచింది. 29 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 30 years. వీళ్ళు మాట్లాడతారా మోదీ గారి గురించి? వీళ్ళ స్టేట్లలో దిక్కులే. పోయినసారి ఆయన ఓడిపోయాడు సెల్ఫ్ గా. ఆయన ఇప్పుడు రాజ్యసభలో ఉన్నాడు, రాజ్యసభ నాయకుడు ఇప్పుడు ఆయన. వీళ్ళు మాట్లాడతారా? వాళ్ళ నాయకుడు ఓడిపోయాడు పోయినసారి. నెక్స్ట్ ఇంకొకటి చెప్తా వినండి. 84 నుంచి 84లో వచ్చిన మ్యాండేట్ కూడా అది ఎవరికి ఆపాదించలేము. ఇందిరాగాంధీ గారి ఒక దుర్మరణం తర్వాత ఒక విధమైన సింపతి వేవులో 414 సీట్లు వచ్చినాయి. ఆ రోజు ఎవరికి కూడా ఆపాదించలేము ఆ రోజు. ఎందుకంటే ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఆయన వాళ్ళ కొడుకు కాబట్టి వచ్చి ప్రధానమంత్రి అయినాడు, వచ్చి ఇమీడియట్ గా ఎలక్షన్స్ కి వెళ్ళారు. సో ఆ సింపతిని అంటే ఎన్కరేజ్ చేసుకోవాలండి. అయిపోయింది. దాని తర్వాత ఈ రోజు దాకా కాంగ్రెస్ ఏ రోజైనా వాళ్ళ సొంత మెజార్టీతో ఏ రోజైనా గెలిచారా? 232 దాటారా? మోదీ గారు లాస్ట్ టైం కూడా చెప్పారు, ఏది మన ఈ మధ్య ఇంటర్వ్యూలో ఏమని చెప్పారంటే, రాజీవ్ గాంధీ గారు చనిపోతే ఆయన ఓన్లీ ఒక ఎంపీ క్యాండిడేట్, దానివల్ల ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేస్తారండి? మీరు ఎలక్షన్ కమిషన్ దుర్వినియోగం చేశారు, అందువల్ల వాళ్ళకి 232 వచ్చినాయి. దే డింట్ గెట్ 232 ఇన్ ఏ రైట్ వే. ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ ఫేజ్ లో మొత్తం టీడీపీ గెలిచింది ఆ రోజు. కాంగ్రెస్ పోయింది మెజారిటీ ఆఫ్ ది సీట్లు. సెకండ్ ఫేజ్ లో ఈ సింపతితో మొత్తం స్వీప్ చేశారు వాళ్ళు. అలా ఎత్తుకొని దేశం మొత్తం మీద స్వీప్ చేస్తే రాజీవ్ గాంధీ గారు అంతా ఇదిగా పడితే కూడా 232తో ఆగిపోయింది వాళ్ళ స్టోరీ. ఈ రోజు 14, 19, 24 3 సీట్లు కలిస్తే కూడా 190 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్. 3 సార్లు కలిపితే 3 సార్లు 15 సంవత్సరాల హ్యాట్రిక్ 100 దాటలే వాళ్ళు. వాళ్ళు ఏందో నాకు అర్థం కావడం లేదు. ఊర్లో పెళ్లి కుక్కలు ఆడవిడలాగనో, లేకపోతే మాకు 35 వస్తేనే పాస్ మార్కులు అన్నట్టు, మేము మా పాస్ మార్కులు వచ్చి రావడం గ్రేట్ అండి మేము అనే పద్ధతిలో ఉంటే, ఈ రోజు ఎన్డీఏ కూటమిలో ఉండే ప్రతి ఒక్కరు కలిసిన లెస్ దాన్ బీజేపీ 232 సీట్స్ ఉన్నాయి. అందరు కలిస్తే కూడా 234, అందరు కలిస్తే కూడా లెస్ దాన్. ఇంకొకటి ఆయన మ్యాండేట్ లేదనే దానికి ఎలా అండి? ఎన్డీఏ అనే పేరుతోటి వెళ్ళారు. ఆల్ దీస్ ఆర్ ప్రీపోల్ అలయన్స్. 293 సీట్లు వచ్చినాయి. వీళ్ళు 3 గవర్నమెంట్లు నడిపినారు. దాంట్లో ఏ ప్రీపోల్ అలయన్స్ కు వాళ్ళకు సంఖ్య రాలే.
స్టిల్ దే స్టిచ్డ్ ద అలయన్స్ అండ్ సక్సెస్ఫుల్లీ రన్ 15 years రూలింగ్ చేశారు వాళ్ళు. ఏదో పివి నరసింహరావు గారు 91 to 96 కావచ్చు, మన్మోహన్ గారు 2004 ఎంత వచ్చిందండి అసలు? 2004 లో వాళ్ళకి 145, బీజేపీ 138. అవును, బీజేపీ జస్ట్ 7 seats. అవును, జస్ట్ 7 seats. అవును. స్టిల్ బీజేపీ రెస్పెక్టెడ్ ద మ్యాండేట్ అవును, అండ్ సాట్ ఇన్ అపోజిషన్. ఈ విధంగా చిల్లర చేయలేదు, అవును. ఇలాంటి మాటలు మాట్లాడలేదు. And మీకు you- మ్యాండేట్ లేదు కదా, 145 మ్యాండేట్ మాట్లాడతారా? వాళ్ళు 145తోనే 5 సంవత్సరాలు రన్ చేసిన వాళ్ళు మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్స్ 206 సీట్లు తెచ్చుకున్నారు. వాళ్ళు రన్ చేసిన యూపీఏ 1 ఇంతకంటే ఘోరంగా ఉండేది, ఇంతకంటే గొప్పనా? అవును. బీజేపీకి సొంతంగా 240 సీట్లు వచ్చి, అలయన్స్ 293 సీట్లు వచ్చి, ఇంకో 10 మంది ఇండిపెండెంట్లు ఆల్రెడీ ఉన్నారు, లైక్ మైండెడ్ పీపుల్స్ ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఆ పక్క పోలే కదా. ఆ రోజు విజయసాయి రెడ్డి ఓపెన్ గా చెప్తున్నాడు కదా, మా 4 లోక్సభ 11 రాజ్యసభ సీట్లు ఎప్పుడు ఎన్డీఏతో ఉన్నట్టే లెక్క అన్నాడు కదా. మీ బీఆర్ 15 seats. ఈ విధంగా ఒక సంస్థ అన్ని రకాలుగా ఇది ఉండేది. ఇంకొకటి కూడా చెప్తానండి, బీజేపీ ఇప్పుడు ఈ రోజు దాకా స్వతంత్ర భారత చరిత్రలో 3 సార్లు కంటిన్యూగా అయిన వ్యక్తి నెహ్రూ గారి తర్వాత మోదీ గారే. నెహ్రూ గారిది కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఆయనకి ఎవ్రీ టైం ఆయనకు ఓట్లు పెరుగుతా పోలేదండి. నెహ్రూ గారికి 1951 లో హీ గాట్ 4.7 crores, 1957 లో 5.7 crores, 1962 లో 5.1 crores వచ్చినాయి. అంటే 5.7 నుంచి 5.1 crores ఓట్స్ కూడా తగ్గినాయి. వేరే మోదీజీ గాట్ ఇప్పుడు మన 2014లో 17.1 17.1 crores వచ్చినాయి ఓటర్స్. నెక్స్ట్ 19 లో 22.9, నెక్స్ట్ 24 23.4 crores. సో ఓటింగ్ ప్యాటర్న్ కూడా పెరిగింది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఎత్తుకుంటే 0.7% తగ్గింది. ఏది ఇన్ని అబద్ధాలు చెప్పితే రాజ్యాంగాన్ని తీసేస్తారు, రాజ్యాంగాన్ని మార్చేస్తారు, లేకపోతే మీకు ₹1,00,000 వేసేస్తాం కటాకట్ అనేసి. సో ఇన్ని చేస్తే వచ్చినది. ఇంకొకటి చెప్పమంటారా, ఆల్మోస్ట్ 10 నుంచి 12 స్టేట్లలో కాంగ్రెస్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఐ టెల్ యూ, మధ్యప్రదేశ్ లో వాళ్ళు బీజేపీకి ఈ రోజు కూడా ఇంత మీరు మ్యాండేట్ లేదనే చోట కూడా 29 మధ్యప్రదేశ్, ఢిల్లీలో వీళ్ళిద్దరు కలిస్తే కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ 15 సంవత్సరాలు రూలింగ్ చేసింది, ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్మోస్ట్ ఒక 9 సంవత్సరాలు ఇచ్చింది అక్కడ. 24 సంవత్సరాల నుంచి 2 పార్టీలు రూల్ చేసే స్టేట్ లో. ఇన్స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళిద్దరు కలిస్తే బీజేపీకి 7 వచ్చినాయి. హిమాచల్ ప్రదేశ్ లో వీళ్ళు రూలింగ్ లో ఉన్నారు, 4 బీజేపీ. ఉత్తరాఖండ్ లో 5 బీజేపీ. గుజరాత్ లో 25-26, 26-25. ఛత్తీస్గఢ్ లో మొన్నటిదాకా రూలింగ్ లో ఉన్నారు 6 నెలల ముందు దాకా, ఆడ 10 సీట్లు బీజేపీకి వచ్చినాయి. అరుణాచల్ ప్రదేశ్ లో 2-2, త్రిపురలో 2-2 బీజేపీ. అస్సాంలో వీళ్ళు 15 years రూలింగ్ లోనే ఆడ 9 వచ్చినాయి బీజేపీ ఎన్డీఏకి. ఒరిస్సాలో గతంలో వీళ్ళే రూలింగ్ లో ఉన్నారు, మళ్ళీ బిజు జనతా దళ్ 24 years నుంచి రూలింగ్ లో ఉంది. అక్కడ కూడా ఫస్ట్ టైం ఒక బీజేపీ చరిత్రలో ఫస్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేసింది. 21కి 20 ఎంపీ సీట్లు వచ్చినాయి. కేరళలో వీళ్ళిద్దరు ఉన్నారు, నెంబర్ 1, నెంబర్ 2 పార్టీలు ఈ రెండే, ఎల్డీఎఫ్ అండ్ యూడీఎఫ్. అక్కడ కూడా బీజేపీ అకౌంట్ ఓపెన్ చేసింది. అండ్ కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కూటమి కట్టిన రాష్ట్రాల్లో కొంత పుంజుకున్నది, కానీ మిగతా ఇండివిజువల్ ప్లేసెస్ మిగతా ఎక్కడ చేసినా చెప్పండి. ఛత్తీస్గఢ్ లో 1 సీటు, ఒరిస్సాలో 1 సీటు, మధ్యప్రదేశ్ లో 0, ఉత్తరాఖండ్ లో 0, ఢిల్లీలో 0, గుజరాత్ లో 1. ఏం మాట్లాడతారండి? అరుణాచల్ ప్రదేశ్ 0, త్రిపురలో 0, సిక్కిం లో 0. ఒకసారి పల్నాటి వెంకటరెడ్డి గారు మిమ్మల్ని కూడా వీళ్ళు కూడా మాట్లాడితే ఎవడన్నా నవ్వుతారు. ఇక దట్స్ వాట్ ఆ రియాలిటీస్ కోసం మనం మాట్లాడుతున్నాం సార్. అంటే ఇంకొకటి కూడా చెప్తున్నాను, బీజేపీ ఓడిపోయిన స్టేట్లలో కూడా, అంటే సీట్లు తగ్గినాయి అంటున్నాం కదా, రాజస్థాన్ లాంటి స్టేట్లలో కూడా బీజేపీ 40-50% ఓటు వచ్చినాయి. 49.6. బీజేపీ ఈ రోజు కూడా డెసిమేట్ కాల. ఉదాహరణకి గతంలో 24+1 అలయన్స్ 20 సీట్లు వచ్చినాయి, బీజేపీ 14 సీట్లు వచ్చినాయి, మోర్ దెన్ కాంగ్రెస్ ఇన్ రాజస్థాన్ ఆల్సో. మొన్నటిదాకా వాళ్ళే గవర్నమెంట్ లో ఉన్నారు. ప్రతి స్టేట్ ఎత్తుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.